వనంపల్లి బ్రాహ్మణ రామాలయంలో హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక హారతులు ఇచ్చారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. సుబేదార్ తోలేటి సుధీర్ కుమార్ శనీశ్వర జయంతి సందర్భంగా శనీశ్వరుని విశిష్టతను గురించి వివరించారు. ఈరోజు వైశాఖ అమావాస్య శని భగవానుడి జన్మదినం. అందుకే ఈ రోజున శని అమావాస్య అని కూడా అంటారు. ఛాయా సూర్య భగవానుల పుత్రుడు ఈయన. అపవసవ్య మార్గంలో నడిచేవారిని శిక్షించి ధర్మాన్ని అనుసరించే వారిని సత్ఫలితాలను అందిస్తాడు శనిదేవుడు. ఈ రోజున శనీశ్వరుని భక్తిపూర్వకంగా పూజించాలి. భక్తులు ఇంట్లో లేదా దగ్గరలో ఉన్న ఆలయంలో శనిదేవుడికి పూజ చేయవచ్చు. ఆలయాన్ని సందర్శించేవారు తైలాభిషేకంతో పాటు శనిశాంతి చేయడం శుభసూచకం. ఇంట్లో పూజించేవారు పూజా స్థలాన్ని శుభ్రం చేసుకుని శనీశ్వరుని చిత్రపటం లేదా విగ్రహాన్ని ఉంచాలి. ఆవనూనెతో దీపం వెలిగించాలి. ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు, అనుగ్రహం పొందేందుకు ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రం జపించాలి. ఈ రోజున శని స్తోత్రాలు పఠించి ఉపవాసం పాటించాలి. నువ్వులు, ఆవ నూనె, నల్లటి వస్త్రాలు దానం చేయాలి. మూగజీవులకు ఆహారం అందించాలి. శని జయంతి రోజున హనుమాన్ చాలీసా, సుందరకాండ పఠించాలి. ఇలా చేయడం వల్ల శనిదేవుని అశుభ ఫలితాల నుంచి విముక్తి పొందుతారు. వానరాలకు అరటిపళ్ళు, బెల్లం తినిపించాలి. ఇలా చేయడం వల్ల మీకు రుణబాధలన్నీ తొలగిపోతాయి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామర్తాణ సంభూతం తం నమామి శనేశ్వరం. స్వస్తి.